నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం నేను తీర్దా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో యాగశాల ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డీఎస్పీ శ్రీనివాస్ అమరావతి నిర్మాణానికి చేయూతనిద్దాం ఓడూరులో ఎంపీపీ రమాదేవి ఆధ్వర్యంలో మట్టి సేకరణ జ్యోతినగర్లో బస్సులు నిలపాలి గూడూరులో ఆర్టీసీ అధికారులను కోరిన ఎస్ఎఫ్ఐ నాయకులు అట్టహాసంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నారాయణమ్మ దేవాలయంలో కలశ స్థాపన మహాలక్ష్మమ్మకు వైభవంగా పల్లకి సేవ చిల్లుకూరు మండలంలోని ఓడూరులో మనమట్టి మననీరు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీపీ రమాదేవి ఆధ్వర్యంలో మట్టిని సేకరించారు అమరావతి నిర్మాణానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి మట్టిని సేకరిస్తున్నారు ఈ క్రమంలో భాగంగా ఓడూరు గ్రామంలో ఎంపీపీ రమాదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అక్కడి మట్టిని సేకరించి అమరావతికి పంపుతామని ఈ సందర్భంగా రమాదేవి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామచంద్రయ్య స్థానికులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రం అమరావతిగా నామకరణం చేసి అమరావతిని భూమి పూజ చేసేటప్పుడు అన్ని జిల్లాలకు అన్ని నియోజకవర్గాలకు అన్ని మండలాలకు సంబంధించి అన్ని గ్రామాలలో కొంత మట్టిని సేకరించి కొంతమంది మంచి నీటిని సేకరించి తీసుకుపోయి రాష్ట్ర నిర్మాణం దగ్గర ప్రతిష్ఠించేందుకు దీన్ని సేకరించినటువంటి సేకరణ ఈ ఆలోచన వచ్చినటువంటి మా మహానేత చంద్రబాబు నాయుడు గారికి మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలా కారణం ఏంటంటే ఆయన రాజధాని నిర్మించేందుకు ఎన్ని ఆలోచనలు ఎన్ని మంచి కార్యక్రమాలు ఎన్ని దేశాలని సేకరించి అంత బాగా ఉండేటట్లు రాజధాని నిర్మించేటటువంటి ఆలోచన ఆయనకి రావడం అనేది ఒక గొప్ప విషయం అందుకే ఆయన ఈరోజు ప్రపంచ దేశాల్లో మంచి మేధావి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పేరు వచ్చింది అందుకు చాలా సంతోషం అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్క పంచాయతీ ప్రతి ఒక్క వ్యక్తి దాంట్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే మన సీఎం గారు మన ఊరు మన నీరు మన మట్టి ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి దీంట్లో మన రాష్ట్ర ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ప్రపంచంలోనే అత్యున్నత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది దానికని ప్రతి ఒక్కరూ సహకరించి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న రాజరాజేశ్వరి దేవాలయంలో నూతనంగా నిర్మించిన యాగశాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డీఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి సిఐ శ్రీనివాసులు రెడ్డి హరిచంద్రారెడ్డి డాక్టర్ సిఆర్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఎల్లసిరి గోపాల్ రెడ్డి ఆలయ కమిటీ ప్రతినిధులు బద్రిగిరి కోదండ రామయ్య సుబ్బారావు మొదలగు వారు పాల్గొన్నారు गान प्रिया लोलिनी कल्याणी
वैजयन्ति लहरी त्रैवेय वैराजिता वीणागान विनोद मण्डितकर वीरासने संस्थिता चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी दीप्यमानोज्वला चामुण्डा सितरक्ष पोषजननी दाक्षायणी पल्लवी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी గూడూరు పట్టణంలో మందుల దుకాణాలు మూతపడ్డాయి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దుకాణ యజమానులు సమ్మె చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఫార్మసీ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మందుల దుకాణ యజమానులు బుధవారం పట్టణంలో అన్ని మందుల దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా యజమానులు మాట్లాడుతూ ఆన్లైన్లో మందులు కొనే విధానానికి స్వస్తి చెప్పాలని కోరారు. గూడూరు పట్టణ ప్రజలకు గూడూరు పట్టణ మందుల షాపుల యజమానులు ఒక విన్నపం. ఇవాళ భారతదేశం 8 లక్షల మంది మందుల షాపుల బంద్ నిరసనగా గూడూరు పట్టణంలో షాపులు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహించడానికి కారణం ఏంటంటే మందుల షాపులో విక్రయాలు కాకుండా ఆన్లైన్ విక్రయాలు అనేది ప్రభుత్వం ఒక పద్ధతిని ప్రవేశపెట్టబోతుంది. దీనివల్ల ప్రజలకు కలిగే నష్టం, ఆన్లైన్ పద్ధతిలో మందులు కొనడం వల్ల ఏ రకమైన మందులు కస్టమర్కి అందుబాటులో వస్తుందనేది కస్టమర్కు తెలియదు. ఆన్లైన్ ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు, ఆయనకి మీకు సంబంధాలు ఏముండవు. అదే ఏ షాపులో కొన్నే దానికి మీకు సమాధానం ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి షాపు యజమాని మీకు సమాధానంగా చెప్పే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ మందుల వలన చాలా రకములైన తప్పుడు మందులు రావడాలు, గవర్నమెంట్ వారు ఏ మందులు అమ్మకూడదు అని నిర్ధారించారో ఆ మందులు వాళ్ళకి సప్లై చేసే దాని విధానాన్ని ఖండిస్తూ ఇవాళ నిరవధిక సమ్మె గూడూరు పట్టణ మందుల వ్యాపారులందరూ కూడా బంద్ చేయడం జరుగుతున్నది. దానికి కారణం ఈరోజు ఈ ఫార్మసీ వ్యాపారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా గూడూరు మెడికల్ అసోసియేషన్ వారు బంద్ నిర్వహిస్తున్నారు. దానికి అందరూ సహకరించవలసిందిగా గూడూరు పట్టణ ప్రజలను కోరుకుంటున్నాం. మనుబోలు మండలం జ్యోతినగర్ గ్రామ రహదారి వద్ద బస్సులను ఆపాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ మేరకు గూడూరులోని ఆర్టీసీ డిపోలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో అధికారులకు ఎఫ్ఎఫ్ఐ నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ జ్యోతినగర్ గ్రామ ప్రాంతం వద్ద బస్సులను ఆపకపోవడంతో 1/2 కిలోమీటర్ దూరం విద్యార్థులు నడవాల్సి వస్తుందని, అక్కడ బస్సులను ఆపే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినయ్, తిరుపతమ్మ, మాధవి, శ్యామల మొదలగు వారు పాల్గొన్నారు. విద్యార్థులు మనుబోలు మండలం సంబంధించి ఉండూరు సత్రం దగ్గర జ్యోతినగర్ అనే కాలనీ దగ్గర విద్యార్థుల కోసం ఆపమని బస్సును మమ్మల్ని వినతిపత్రం సమర్పించారు. తప్పనిసరిగా విద్యార్థుల కోసం ఆ స్టేజీని కల్పిస్తామని విద్యార్థులకు సభాముఖంగా హామీస్తాం. వెంకటరమణ, నేను డిగ్రీ చదువుతున్నాను. వెంకటాచలం మాకు బస్సు కాలనీ దగ్గర ఆపట్లేదు. ఉండూరు సత్రం కాలనీ దగ్గర, జ్యోతినగర్ కాలనీ దగ్గర మాకు రోడ్డు మీద రావాలంటే లారీలు లిఫ్ట్ ఇవ్వడం అట్లా ఆపుతున్నారు. లారీలు కామెంట్ చేస్తున్నారు. అందుకని మాకు కొంచెం బస్ కోసం స్టేజ్ ఇవ్వాల్సిందిగా.
సార్ నా పేరు రామయ్య. మా జ్యోతినగర్ కాలనీ కొండు సత్రం దగ్గర మాకు కొండు సత్రంకి కొంచెం 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అందువల్ల లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంకటాచలంకి వెళ్ళేవాళ్ళు, మనుగోలుకి వెళ్ళేవాళ్ళు, గూడూరుకి వెళ్ళేవాళ్ళు, నెల్లూరుకి వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు లారీ వాళ్ళు ఆగి ఉన్న వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు వాళ్ళని ఆపి లిఫ్ట్ ఇస్తామని అంటున్నారు. ఏదో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంపాదించి జాబ్ ఇచ్చినందువల్ల, జాబు తెచ్చుకున్నందువల్ల 7 గంటలకి 8 గంటల డ్యూటీ అయినప్పుడు కొండు సత్రంలో బస్సు ఆపుతున్నారు. అక్కడి నుంచి నడిచి రాలేక వాళ్ళు జాబులు కూడా మానుకున్నారు. మా తల్లిదండ్రులు ఏదో మమ్మల్ని చదివిస్తే ఈ విధంగా మేము బాధపడుతున్నాం కాబట్టి మాకు డిపో మేనేజర్ డిఎం గారిని మా మీద దయ ఉంచి మాకు ఆర్టీసీ స్టాపింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కొండూరు సత్రంలోనే స్టేజ్ ఉంది కానీ మనుగోలు మండలం పరిధిలో, అదేవిధంగా జ్యోతినగర్ దానికి అక్కడ అద్నతువాడ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఉదయాన్నే విద్యార్థులు వస్తుంటారు, బస్సు అయితే అక్కడ ఆపట్లేదు. దీనివల్ల విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఆపట్లేదని చెప్పి బస్సుల్లోనూ ఆటోల్లోనూ ఇబ్బంది పాలవుతున్నారు. అదేవిధంగా అక్కడ డాబా కూడా ఉంది. అక్కడ మద్యం సేవించి లారీ డ్రైవర్లు అయితే దావన్ పోయే వాళ్ళు కూడా అమ్మాయిల్ని రకరకాల వేధింపులు కానీ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏంటంటే అక్కడ జ్యోతినగర్లో బస్ స్టాపు విద్యార్థుల కోసంగా ప్రత్యేకంగా అక్కడ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నేను డిమాండ్ చేసామని చెప్పి ఈరోజు మేనేజర్ గారికి అర్జీ చేయడానికి వచ్చాము. ఖచ్చితంగా ఈ విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము స్పందించినట్టు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లు అందరినీ రెగ్యులర్ చేయాలంటూ ఈ నెల 16న డిపో కేంద్రాల్లో తలపెట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి షేక్ జిలానీ బాషా కోరారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అహ్మద్, కృష్ణ, రఘురాం, సందీప్, వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు. కార్మిక సోదరులారా, ఈ నెల 16వ తేదీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లందరినీ రెగ్యులర్ చేయాలి, 2013 ఏప్రిల్ నుండి వీరికి వేతనాలు పెంచి బకాయిలు చెల్లించాలనే డిమాండు, అదేవిధంగా రెండవ డిమాండ్గా దసరా పండుగ అడ్వాన్సు ఏదైతే సంవత్సరాల తరబడి కార్మికులకి 4,500 ఈ మధ్యన పెంచారు, ఆ అడ్వాన్స్ను కూడా వెంటనే చెల్లించాలని చెప్పి సంక్రాంతికి వాయిదా వేశారు. దాన్ని ఆ విధంగా కాకుండా ఈ దసరా పండగకే ఇవ్వాలని చెప్పి విజయవాడలో అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం వెంటనే చేపట్టాలి, హాస్పిటల్ పేరుతో చేస్తున్న రికవరీని వెంటనే నిలిపివేయాలి. అదేవిధంగా 4వ డిమాండ్గా వేతన ఒప్పంద బకాయిలు ఒప్పందం ప్రకారం 2 దఫాలుగా చెల్లించాలని చెప్పి, అదేవిధంగా 5వ డిమాండ్గా సిబ్బంది కుదింపు లక్ష్యంగా బస్సు సర్వీసులను రద్దు చేయకూడదని చెప్పే డిమాండ్లతో రేపు 16వ తేదీ గూడూరు డిపో వద్ద ధర్నా జరగబోతుంది. ఆ ధర్నాలో కార్మికులందరూ పాల్గొని ధర్నాని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మనుబోలు మండలంలోని కాగితాలపూరు క్రాస్ రోడ్లో ఉన్న చెదలవాడ గార్డెన్స్ లో బుధవారం టీడీపీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనబట్టి నీరు విజయవంతంపై నాయకులు చర్చించారు. టీడీపీ మండల సర్వసభ్య సమావేశం మనుబోలులో బుధవారం కాగితాలపూరు క్రాస్ రోడ్స్ లోని చదలవాడ గార్డెన్స్ లో జరిగింది. ఈ సమావేశంలో మనమట్టి నీరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు కోరారు. రాజధాని నిర్మాణానికి కార్యకర్తలు పాటుపడాలని జిల్లా కార్యదర్శి పొన్నూరు రామకృష్ణయ్య కోరారు. అనంతరం జన్మభూమి కమిటీలకు రాగి చెంబులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, అన్నమాల ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు దయాకర్, రంగారావు, కిరణ్ కుమార్, ప్రసాద్ గౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. 22వ తారీఖున రాజధాని నిర్మాణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నారు. మనం ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టి అనేది సేకరించమని చెప్పారు. 2 రోజుల నుంచి నీరు, మట్టి అనేది సేకరిస్తున్నారు. మనమైతే ఈరోజే అది రాగి చెంబులు, సంచులు తెచ్చాము. ఈరోజు మనందరికీ ప్రతి పంచాయతీకి పంపిణీ చేస్తాము. మన మట్టి, మన నీరు, మన రాజధాని ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలన్నీ మన సాయి చూసే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం. దీన్ని ఈ అందరం సక్సెస్ చేసి మంచి దేవుళ్ళ దగ్గర ప్రతి ఊర్లో ఉండే మతాలకు అతీతంగా ముస్లింలు ఉంటే ముస్లింలు, క్రైస్తవులు ఉంటే క్రైస్తవులు, మన హిందువులు పవిత్రంగా తీసుకొని వచ్చి పవిత్రంగా ఆ మట్టిని మామూలుగా మన మునుబోలమ్మ దేవాలయం కాడికి చేరిస్తే మునుబోలమ్మ దేవాలయం కాడి నుంచి అందరం కలిసి మన 19 పంచాయతీలు మండల కార్యాలయానికి తెచ్చుకునే విధంగా అనుకున్నాము. దాన్ని అందరూ సహకరించి తేవాలి. తర్వాత అదే విధంగా దాన్ని 17వ తేదీ మళ్ళా మనము వెంకటాచలం
మన కాన్స్టిట్యుయెన్సీలోని 5 మండలాల మొత్తం వెంకటాచలం చేరిస్తే వెంకటాచలం నుంచి పంపిస్తారు 18వ తేదీ వెంకటాచలం నుంచి మళ్ళా నాగార్జున యూనివర్సిటీకి దాన్ని ప్రోగ్రాం జిల్లా కలెక్టర్ గారు చేస్తారు. దీంట్లో ఇది అధికారిక ప్రకటన, అధికారుల ప్రోగ్రాము. దీనిలో జన్మభూమి కమిటీ సభ్యులు దీన్ని చేపట్టాలి. దాంట్లో మన తెలుగుదేశం కార్యకర్తలు దాన్ని సహకరించి వాళ్ళకి అన్ని విధాల సహకరించి మంచి కార్యక్రమం బాగా జరిగేటట్టు అందరూ సహకరించాలని మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని వాడుకుని ఆరోగ్యంగా జీవించాలని ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ మర్దన్ అలీ కోరారు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. మనుబోలు మండలంలో సంపూర్ణ మరుగుదొడ్ల పథకం కింద 4 గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ మర్దన్ అలీ తెలిపారు. డిసెంబర్లోగా బండేపల్లి, ఎల్లన్పురం గ్రామాల్లో సంపూర్ణ మరుగుదొడ్ల పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ హేమలత ఉన్నారు. 100% మరుగుదొడ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఫస్ట్ దాంట్లో 4 కూడా డిసెంబర్కి ఒక 2 అయిపోతాయి. బండేపల్లి, లక్ష్మీ నరసింహాపురం వచ్చేసి డిసెంబర్ 31 లోపల 2 పూర్తి చేస్తాము. 100% అన్ని ఇళ్ళకి మరుగుదొడ్లు ఉండే విధంగా. దాని తర్వాత చెర్లోపల్లి, కట్టువపల్లి ఈ 2 గ్రామ పంచాయతీల్లో మార్చి 31 లోపల 100% పూర్తి. ఈ లక్ష్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 4 గ్రామాలు తీసుకుంటాం. ఒక 6 నెలలకి మళ్ళీ ఇంకో 4 గ్రామాలు. అలా ఒక 2.5 సంవత్సరంలో అంటే 2017 జూన్ కల్లా కూడా మనం పూర్తి చేయాలనేది ఒక టార్గెట్ పెట్టి 2017 జూన్ కల్లా 100% అన్ని గ్రామాలు ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదు అనేది లక్ష్యంగా ఇది ఈ ముందు మొదటి దశలో ఇది తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న నారాయణమ్మ అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కలశ స్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాళవ్య నగర్ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం రాత్రి అమ్మవారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాలక్ష్మమ్మను దర్శించుకున్నారు.
గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న శ్రీధర్మరాజుల స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. గూడూరులోని రాజా వీధిలో ఉన్న రామమందిరంలో మంగళవారం రాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనరమునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఆదిలక్ష్మి వైరలరే తల్లి శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనరమునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో యాగశాల ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్.
అమరావతి నిర్మాణానికి చేయూతనిద్దాం. ఓడూరులో ఎంపీపీ రమాదేవి ఆధ్వర్యంలో మట్టి సేకరణ. జ్యోతినగర్లో బస్సులు నిలపాలి. గూడూరులో ఆర్టీసీ అధికారులను కోరిన ఎస్ఎఫ్ఐ నాయకులు. అట్టహాసంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. నారాయణమ్మ దేవాలయంలో కలశ స్థాపన. మహాలక్ష్మమ్మకు వైభవంగా పల్లకి సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.